వేదములు ఏ విధమైనటువంటి పూజా విధానాలు తెలియచేయట్లా మనకి. ఏది మంచో ఏది చెడో తెలియచేస్తుంది వేదం. దానికి అనుగుణంగానే మనకి ఈ స్మృతులు అనేటువంటివన్నీ కూడా వచ్చేసాయి అన్నాడు. మరి ఆ స్మృతుల్లో ఇవన్నీ చెబితే చెప్పిన విషయం మంచిదా కాదా, ఎంతవరకు దానిలో మంచితనం ఉంది, ఎంతవరకు అది సత్యదూరము, ఇటువంటి చర్చ చేసేటువంటి వాటిని మనము తర్కము, వ్యాకరణము, మీమాంస, జ్యోతిష్యము ఇట్లా రకరకాలైనటువంటి పేర్లేవో పెట్టుకున్నాం వాటికి. ఇప్పుడు మనకి ఓ మాట చెప్పారు, సత్యం వద ధర్మం చర యాన్యనవద్యాని కర్మాణి తాని త్వయా ఉపాస్యాని నో ఇతరాణి నో ఇతరాణి నో ఇతరాణి చెప్పింది మనకి వేదం. ఇప్పుడు ఈ సత్యం వద ఎందుకు మనం పాటించాలి, ధర్మం చెర ఎందుకు మనం ధర్మాన్ని అనుసరించి పోవాలి, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? తర్క శాస్త్రం సమాధానం. ఒక మాటను నేను ఇలా పలికాను, ఈ విధంగా అన్నాను, దీని యొక్క అర్థం ఏమిటి, ఇలా చెప్తే అర్థం ఎట్లా వస్తుంది, అలా మాట్లాడితే అర్థం ఎట్లా వస్తుంది, ఇవి తెలియచేసేది వ్యాకరణ శాస్త్రం. ఇలా తర్క, వ్యాకరణ, మీమాంస ఇట్లాంటివన్నీ కూడాను ఓ 6 రకాలైన శాస్త్రాలు చెప్పారు మనకి. వీటన్నింటి ద్వారా కూడా మనకు తెలియచేయబడేది ఏంటి అంటే ఆయమ్మ యొక్క తత్వమే. ప్రాయేణ పూర్వభాగార్థ పూరణం ధర్మశాస్త్రతః అని అన్నారు. యా తర్కేణ అనుసంధతే సధర్మం వేదనేతరః. ఏదైతే వేదంతో అనుసంధానింపబడిందో అదే వాస్తవం, దానికి విరుద్ధమైందంతా కూడాను అనవసరమైనటువంటి ప్రయాసే అని మనకు తెలియచేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇతరులు ఎవ్వరికీ కూడాను ఏదన్నా ఒక విషయం తెలుసుకోవాలి అంటే వీటన్నిటి ద్వారానే తెలుసుకుంటారు. వేదము మనకి భగవానుడి గురించే చెప్పింది, అమ్మవారి గురించి కాదు. అయినప్పటికీ మనం అమ్మవారి గురించే చెప్పింది అని ఎందుకు అంటున్నాము అంటే, పైకి అది భగవానుణ్ణి ప్రతిపాదించిన అంతరార్థంగా ఏమని తెలియచేస్తోంది అని అంటే, లోన ఉండే తల్లి యొక్క గొప్పదనాన్ని గురించే చెప్తోందన్నమాట. వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభు అని వాల్మీకి మహర్షి గురించి చెప్తూ అంటాం మనం. ఈ వేదోపబృంహణమైన రామాయణాన్ని లవకుశుల ద్వారా వ్యాప్తి చేయించాలని చెప్పి సంకల్పించుకున్నవాడు వాల్మీకి మహర్షి అని. మరి కేవలం రాముల వారి కథేనా అక్కడ ఉన్నది? రాముల వారి కథే కాదండి, అంతకు మించి సీతమ్మ కథ అందులో ఉన్నది. ముందు ప్రాచీన కాలంలో అంటే కొంతకాలం క్రితం కనుక అయితే, కొత్త కోడలు ఇంటికి వస్తే రామాయణం పుస్తకాన్ని బహుమానంగా ఇచ్చేవాళ్ళు. ఎందుకని? రామాయణం చదువమ్మా, సీతని అర్థం చేసుకో అనేవాళ్ళు. సీతమ్మని అర్థం చేసుకుంటే ఓ చక్కని జీవితం ఎలా గడపాలో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకు రామాయణం చదవాలనేవాళ్ళు. ఏదో ఉత్త పుక్కిటి పురాణాలు అని చెప్పి అంటుంటామే, అలాంటివి కాదు మన పురాణాలు, అలాంటివి కాదు మన ఇతిహాసాలు. వాళ్ళలో అద్భుతమైనటువంటి జీవన పాఠాలు ఉంటాయి, ముక్తి పాఠాలు ఉంటాయి దానిలో. ఈ జీవితంలో ఎలా నెగ్గుకు రావాలో అవి తెలియచేస్తాయి. పరమాత్మని గురించి ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయం కూడా అవే తెలియచేస్తాయి మనకి. ఆ విధంగా వేదముల ద్వారా, ఇతిహాసముల ద్వారా, పురాణాల ద్వారా, తర్క వ్యాకరణాది శాస్త్రముల ద్వారా తెలియజేయబడిన అద్భుతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా నీ గురించే తెలియజేస్తున్నాయి అని చెప్పి చెబుతూ, పైకి భగవానుడి గురించి అవి చర్చించినప్పటికీ కూడా లోపల నీ యొక్క వైభవాన్ని గురించే అవి తెలియచేస్తున్నాయి అమ్మా అని. ఆ తల్లి యొక్క
వైభవమే ప్రతి విషయంలో కూడా మనకి తెలియజేయబడిన విషయము అన్న విషయం తెలియజేస్తున్నారు. అంటే మనం సాధారణంగా అంటుంటాం పురుష సూక్తం శ్రీమన్నారాయణుడి గురించి, శ్రీ సూక్తం అమ్మవారి గురించి ఇట్లా అని చెప్పి కాదు. అదే పురుష సూక్తంలో కూడా నీకు లక్ష్మీతత్వాన్నే ప్రధానంగా చెప్పబడి ఉన్నది అన్న విషయం మనం తర్కం చేస్తే తెలుస్తుంది. హ్రీశ్చతే లక్ష్మీస్య పత్న్యౌ అని చెప్పి అన్నప్పుడు ఆమెను ఎవరైతే భార్యగా కలిగి ఉన్నారో వాడే పరమాత్మ అని కదా మనకు చెప్పారు. మరి ఆయన పరమాత్మ అయినప్పుడు ఈమె భగవతి కదా అయ్యేది మనకి, భగవానుడు భగవతి. కనుక లక్ష్మీదేవి యొక్క తత్వం అనేది విడి అయిన తత్వం కాదు, పరమాత్మతో కలిసి ఉన్నటువంటి తత్వం. ఇంకా పైపెచ్చు ఇంకా ఏదన్నా చెప్పుకోవాలి అని అంటే ఆ స్వామి యొక్క వైభవాన్ని మరింత గొప్పగా మనకు తెలియచేసేటువంటి తత్వమే ఇది అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ముందు ముందు తల్లి యొక్క వైభవాన్ని గురించి ఎన్నెన్నో విశేషాలు తెలియజేయనున్నారు. అవన్నీ తెలుసుకునేంత వరకు ప్రస్తుతానికి స్వస్తి పలుకుదాం.